కుప్పలు తెప్పలుగా బొద్దింకలు బయలుదేరుతూ ఉన్నాయి. ఆగస్టు 5న ఏం జరగబోతోంది? భారత్లో అల్లకల్లోలం సృష్టించడానికి డీప్ స్టేట్ ప్రయత్నం చేస్తోందనేటువంటి చర్చ సర్వత్రా జరుగుతోంది. ప్రతిపక్షాల దగ్గర కూడా ఇప్పటికే ఒక మ్యాప్ ఉంటుంది. వాళ్ళ ఏమంతా ఒకటే ఉంటుంది, ఏంటంటే చర్చ జరగకూడదు, నమస్తే. గురువారం రోజున ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఒక కీలకమైనటువంటి మీటింగ్ జరిగింది. అదే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ జరిగింది. దీన్ని హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్ అని కూడా అంటూ ఉంటారు. మోదీ గారు దీన్ని ఎమర్జెన్సీ మీటింగ్ లాగా దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. పార్లమెంటు సెషన్లు వాయిదా పడిన తర్వాత కీలకమైనటువంటి మంత్రులందరూ కూడా ఈ సమావేశంలో, ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ సిసిఎస్ మీటింగ్ అంటారు, ఈ సిసిఎస్ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. పార్లమెంటులో మామూలుగా రాజకీయ సమావేశాలకైతే అజిత్ దోవల్ గారు ఎప్పుడు కూడా హాజరు కారు, కానీ ఇది సిసిఎస్ సమావేశం కాబట్టి పార్లమెంటుకి అజిత్ దోవల్ కూడా వచ్చారు, ఈ సమావేశంలో పాల్గొన్నారు. అజిత్ దోవల్ గారితో పాటు మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు కూడా పాల్గొన్నారు, అమిత్ షా, హోంమంత్రి అమిత్ షా, అలాగే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, మరికొంతమంది, నిర్మలా సీతారామన్, మరికొంతమంది కీలకమైనటువంటి మంత్రులు గురువారం నాడు జరిగినటువంటి ఈ సిసిఎస్ మీటింగ్లో పాల్గొన్నారు. ఇది చాలా చాలా కీలకమైనటువంటి మీటింగ్. నిజానికి గురువారం, శుక్రవారం 2 రోజులు కూడా మీటింగ్లు జరిగాయి. పర్టికులర్గా అమిత్ షా గారు చాలామంది కేంద్ర మంత్రులతో సమావేశాలు జరుపుతూ ఉన్నారు. ఒకవైపు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి, మరోపక్క అమిత్ షా గారు వరుస మీటింగ్లు, భేటీలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఏంటి ఎజెండా, ఏంటి ఈ హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్ దేనికి, ఇప్పుడు ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అంటే దీంట్లో 3-4 కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, గడిచిన 30-40 రోజుల్లో దేశవ్యాప్తంగా నెలకొన్నటువంటి ఈ బొద్దింకల ఉద్యమాలు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ సిజేపీ పార్టీని చూసి, ఈ కాక్రోచ్ జనతా పార్టీని చూసి మరికొన్ని బొద్దింకలు బయలుదేరాయి. మేము కూడా ఉద్యమాలు చేస్తాము, ఆన్లైన్ ఉద్యమాలు అంటూ ఈ20 ఉద్యమం అని, ఈ20 జనతా పార్టీ అని, ఇంకోటి ఏదో రిజర్వేషన్ హఠావ్ ఆందోళన అని, ఇంకోటి, ఇలాగా కుప్పలు తెప్పలుగా బొద్దింకలు బయలుదేరుతూ ఉన్నాయి. అండ్ ఈ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన తర్వాత కూడా ఈ బొద్దింకలు ఈ ఉద్యమాన్ని చల్లారనిచ్చేలా కనిపించడం లేదు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నారు, ప్రధానమంత్రి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఈ మంట ఇప్పుడప్పుడే చల్లారడానికి వీలు లేదు, దీన్ని ఇలాగే కొనసాగించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతిపక్షాలు కూడా ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నాయి. సో ఈ 30-40 రోజులుగా ఎలాంటి వాతావరణం అయితే కనిపించిందో అంత ఉద్రిక్తత లేదు, కానీ హెచ్చరికలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రొవోక్ చేస్తున్నారు, కాన్స్టెంట్గా బుల్డోజ్ చేస్తున్నారు, బురద జల్లేటువంటి ప్రయత్నము, దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. సో ఒకటి, ఇక్కడ అజిత్ దోవల్ గారు ఈ సమావేశానికి వచ్చారంటే డెఫినెట్గా ఇది ఇంటర్నల్ సెక్యూరిటీతో పాటు నేషనల్ సెక్యూరిటీ అంశం కూడా దీంతో ముడిపడి ఉన్నది. వీళ్ళ ముగ్గురు కూడా త్రిమూర్తులు లాంటి వారు. ఒకటి జయశంకర్ గారు, ఇంకొకటి హోంమంత్రి అమిత్ షా, అండ్ ఇంకొకరు అజిత్ దోవల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు. వీళ్ళ ముగ్గురుతో పాటు మరికొంతమంది కీలకమైనటువంటి మంత్రులు కూడా గురువారం నాడు జరిగినటువంటి ఈ సిసిఎస్ మీటింగ్లో, ఈ హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఎజెండా ఏంటి అనేది కేంద్ర ప్రభుత్వం బయటికి చెప్పనప్పటికీ కూడా ఇందులో కీలకమైనటువంటి అంశాలు, ఒక 3-4 అంశాల మీద చాలా సీరియస్గా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఆగస్టు 5న ఏం జరగబోతోంది, ఏంటి ఆగస్టు 5వ తారీఖు ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి, అండ్ ఆ తర్వాత ఆగస్ట్ 15th కూడా రాబోతోంది, ఇండిపెండెన్స్ డే మనందరికీ కూడా తెలుసు. ఆగస్ట్ 15th అనగానే మనకి సహజంగానే మామూలుగా ప్రతి ఏడాది కూడా సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేస్తారు. అటు బోర్డర్లో, ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో కానీ మిగతా ప్రధానమైనటువంటి నగరాల్లో కూడా ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15కి, అలాగే జనవరి 26th రిపబ్లిక్ డే రోజున కూడా ఇదే విధమైనటువంటి కొంచెం ఆల్రెడీ సెక్యూరిటీ ఉంటుంది, మరికొంచెం టైటన్ చేసేటువంటి మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇంకా సెక్యూరిటీని కట్టుదిట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు, ఆ పాయింట్కి వస్తాను. దానికంటే ముందు ఈ మీటింగ్లో జరిగినటువంటి కీలకమైనటువంటి అంశాలు. ఒకటి, ఇంటర్నల్ సెక్యూరిటీ, ప్రతిపక్షాలు ఇస్తున్నటువంటి హెచ్చరికలు. మనం గత 30 రోజుల నుంచి 40 రోజుల నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలదొయ్యడానికి, ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, వైలెన్స్ చేయడానికి, అల్లర్లు రాజేయడానికి చాలా కుట్రలు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న యోగి ఆదిత్యనాథ్ గారు కూడా మాట్లాడారు. మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఫారిన్ నుంచి ఫండింగ్ వస్తోంది, ఆ ఫండింగ్తోనే ఎక్కున్నటువంటి కొన్ని దేశ విచ్ఛిన్నకర శక్తులు, సంఘ విద్రోహ శక్తులు చెలరేగిపోతున్నాయి. ప్రజలకి రిక్వెస్ట్ చేశారు, మీరు ఆ ట్రాప్లో పడకండి, తప్పుడు ఇన్ఫర్మేషన్ని, ఫాల్స్ ప్రోపగండాలని నమ్మకండి అని చెప్పి
ప్రజలకి ఒక మెసేజ్ ఇచ్చారు. అలాగే ఎవరైతే విధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయో ప్రతిపక్షాలకు కూడా యోగి ఆదిత్యనాథ్ గారు వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇంటర్నల్ సెక్యూరిటీ చాలా చాలా కీలకమైంది. ఎందుకంటే విద్యార్థుల ఎమోషన్స్ తోటి ఆడుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఎక్కడో విదేశాల నుంచి, అమెరికా నుంచో లేకపోతే ఇంకేదో దేశం నుంచో కోట్ల రూపాయల ఫండింగ్ వస్తోంది. ఈ ఫండింగ్ని తీసుకుని ఎక్కడున్నటువంటి కొన్ని స్వార్థపూరిత శక్తులు ప్రభుత్వాన్ని డీస్టేబిలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. దీంట్లో భాగంగానే ఈ ఉద్యమాలు, బొద్దింకలు, ఈ గొడవలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దీని మీద ఒక కన్నేసి ఉంచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ మ్యాటర్, అట్ ద సేమ్ టైం నేషనల్ సెక్యూరిటీ మ్యాటర్ కూడా. ఇక ఆగస్ట్ 5 గురించి వస్తాను. ఆగస్ట్ 5న ఏంటి సిగ్నిఫికెన్స్ అంటే మనలో ప్రేక్షకులకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఆగస్ట్ 5న 2019 ఆగస్టు 5వ తారీఖున 370 ఆర్టికల్ అబ్రగేషన్ జరిగింది. జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి హోదాను తీసేస్తూ 370 ఆర్టికల్ అబ్రగేషన్ చేయడం మనం చూసాం. ఒక పెద్ద సంచలనమైనటువంటి వార్త. ఎవరు ఇలాంటివి జరుగుతాయని చెప్పి కలలో కూడా ఊహించలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం సడన్గా నిర్ణయం తీసుకోవడము, అమలు చేయడం కూడా జరిగింది. చాలామంది బెదిరించారు. రక్తం ఏరులై పారుతుందని చెప్పి మెహబూబా ముఫ్తీ లాంటి వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించారు. ఏమీ కాలేదు. ఈ రోజున జమ్మూ కాశ్మీర్ ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. టూరిజము, డెవలప్మెంటు ఇదంతా కూడా మనం చూస్తున్నాం. మనం చాలా సందర్భాల్లో, చాలా కథనాల్లో చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు అదే మెహబూబా ముఫ్తీ ఆగస్టు 5వ తారీఖున జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రొటెస్టులకు, నిరసనలకు పిలుపునిచ్చారు. అంటే ఆమె రాజకీయంగా ఆల్మోస్ట్ చాలా జీరో లెవెల్లో ఉన్నారు. ప్రస్తుతం అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ పవర్లో ఉంది. వీళ్ళు కూడా ఈ మధ్యన ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా కావాలి అని చెప్పి వీళ్ళు కూడా నేషనల్ కాన్ఫరెన్స్ కూడా డిమాండ్ చేస్తోంది. సో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర హోదా కోసం. ఇంకో పక్క ఈ మెహబూబా ముఫ్తీ కూడా మరొకసారి నేను కూడా ఉన్నాను అని పాలిటిక్స్లో చెప్పుకోవడానికి బహుశా ఈ జమ్మూ కాశ్మీర్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు, ధర్నాలకు పిలుపునిచ్చారు. సో జమ్మూ కాశ్మీర్ సెన్సిటివ్ ఏరియా అనేటువంటి సంగతి మనకు తెలిసింది. అక్కడ కూడా ఒక కన్నేసి ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఇందాక నేను చెప్పాను, ఆగస్ట్ 15 వచ్చేసరికి మామూలుగానే మనకు ఎప్పుడు కూడా హై అలర్ట్ ఉంటుంది. మెట్రోపాలిటన్ సిటీస్లో, ఢిల్లీలో, పర్టికులర్గా ముంబైలో, హైదరాబాద్లో, ప్రధానమైనటువంటి నగరాల్లో హై అలర్ట్ ఎలాగో ఉంటుంది. ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత, ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ బొక్కబోర్లా పడింది. కేవలం 88 గంటల ఆపరేషన్లోనే మన సైన్యం చేతిలో చావు దెబ్బలు తింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని సైనిక స్థావరాల్ని ధ్వంసం చేశాం. అలాగే కొన్ని ఉగ్రవాద శిబిరాలను కూడా మనం పూర్తిగా నేలమట్టం చేయడం జరిగింది. సో కాళ్ళబేరానికి వచ్చేసరికి యుద్ధం ఆగింది. సో ఇప్పుడు దానికి ప్రతీకారంగా ఎలాగైనా సరే ఆపరేషన్ సింధూర్లో తగిలినటువంటి దెబ్బకు ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి పాకిస్తాన్ గత సంవత్సర కాలంగా చాలా ప్రయత్నాలు చేసింది. కానీ సక్సెస్ కావడం లేదు. మనం చూసాం లాస్ట్ 8-9 నెలల్లో ఎన్నో టెర్రర్ మాడ్యూల్స్ని మన దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని టెర్రర్ మాడ్యూల్స్ని పట్టుకోవడం జరిగింది. పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి మనకు ఉన్నటువంటి ఐబీ హెచ్చరికలో, లేకపోతే ఎన్ఐఏ చురుకు వ్యవహరించడం కానీ, మన పోలీసు భద్రతా వ్యవస్థ ఇవన్నీ కూడా సమర్థవంతంగా పనిచేసాయి. కాబట్టి ఆ ముప్పు నుంచి మనము తప్పించుకోగలిగాం. కాబట్టి ఇప్పటికీ కూడా మరొకసారి ఆగస్టు 15 దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ కూడా దుస్సాహసం చేసేటువంటి అవకాశం లేకపోలేదు. అది ఎప్పుడు ఉంటుంది ఆ థ్రెట్, ఇప్పుడు మరింత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ వాళ్ళకి ఘోరమైనటువంటి దెబ్బ తగిలింది, చావు దెబ్బ తగిలింది. సో దానికి ఎలాగైనా సరే దానికి ఆ ప్రతీకారం తీర్చుకునేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకా మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఈ ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు, ఈ బొద్దింకలు చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా సెంటర్ పాయింట్ ఏంటయా అంటే ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లును బహుశా సోమవారం నాడు లోక్సభలో ప్రవేశపెడతారు ముందుగా అని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. ఈ ఎంటైర్ ఇష్యూ అంతా కూడా, ఈ మొత్తం వివాదం అంతా కూడా విదేశీ శక్తులు ఏవైతే ఉన్నాయో, పర్టికులర్గా అమెరికా పైన ఆరోపణలు వస్తున్నాయి. డీప్ స్టేట్ చేయిస్తోంది, ఇక్కడ రెజీమ్ చేంజ్ కోసం ప్రయత్నం చేస్తోంది, మోదీ ప్రభుత్వాన్ని కూడదోయడానికి ప్రయత్నం చేస్తుంది, లేకపోతే బెదిరింపు అనుకోవాలా, మొత్తానికి తమ దారిలో మేము చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తామో చూడండి సుమా అని చెప్పి మోదీ సర్కార్కి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా రకరకాల పద్ధతుల్లో ఫండింగ్ ఇచ్చి, లేకపోతే విద్యార్థులను రెచ్చగొట్టి, ఎన్జీఓలను రెచ్చగొట్టి, మీడియా సంస్థలను రెచ్చగొట్టి భారత్లో అల్లకల్లోలం సృష్టించడానికి డీప్ స్టేట్ ప్రయత్నం చేస్తోందనేటువంటి చర్చ సర్వత్రా జరుగుతోంది. కాబట్టి దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఎఫ్సిఆర్ఏ బిల్లు గనక ఆమోదించబడితే ఉభయ సభల్లో ఏం జరుగుతుంది? ఎఫ్సిఆర్ఏ బిల్లు గనక ఆమోదించబడితే 2015 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా సుమారుగా 22,000 ఎన్జిఓల యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అయిందంటే నిబంధనలు పాటించలేదు, నిబంధనలు ఉల్లంఘించారు. కాబట్టి ఈ ఎన్జిఓల యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి బిల్లులో మరింత కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ని తీసుకురావడం జరిగింది.
ఇది గనక అమల్లోకి వస్తే, ఈ సవరణ బిల్లు గనక చట్టరూపం దాల్చితే డెఫినెట్గా డీప్ స్టేట్కి ఊపిరాడదు, వాళ్ళ పేక నొక్కేసినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి వచ్చేటువంటి ఫండింగ్ అంతా దేనికి ఉపయోగిస్తూ ఉన్నారంటే కన్వర్షన్స్ కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రలోభాలు పెట్టి లేదా బలవంత పెట్టి దేశవ్యాప్తంగా ఈ మిషనరీలు వస్తున్నాయి, కొన్ని ఎన్జిఓలకు కూడా ఫండింగ్ వస్తుంది. మన దేశంలో ఈ మత మార్పిడులు జరుగుతూ ఉన్నాయి. ఇది ఆగిపోతుంది, ఈ ప్రాసెస్ మొత్తం ఆగిపోతుంది. సో వాళ్ళ ఎజెండా ఏదైతే ఉందో ఇక్కడ డెమోగ్రఫిక్ చేంజెస్ జరగాలి. ఇది ఎప్పుడైతే ఈ ఫండింగ్ ఆగిపోయిందో ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ కాబట్టి ఇవన్నీ కూడా ఆగిపోతాయి. సో వాళ్ళ ఆటలు, డీప్ స్టేట్ ఆటలు, అమెరికా ఆటలు ఇక మీదట సాగవు. ఇప్పటికే చాలా కన్వర్షన్ జరిగిపోయింది. ఈశాన్య రాష్ట్రాల్లో కన్వర్షన్ జరిగిపోయింది, కేరళలో కన్వర్షన్ జరిగిపోయింది. చాప కింద నీరులాగా ఇప్పటికే చాలా విస్తరించి ఉంది. సర్వే చేస్తే కానీ ఎంత మేర జరిగింది, ఎంత పర్సెంటేజ్ జరిగింది తెలియదు, కానీ చాలా కన్వర్షన్ జరిగిపోయింది. అందుకని అప్పుడప్పుడు మనకు వినిపిస్తుంటాయి వాయిస్లు అక్కడక్కడ, మేము భారత్ నుంచి విడిపోతామని చెప్పి మిజోరాం సీఎం అప్పుడప్పుడు అమెరికా గడ్డకెళ్ళి అక్కడి నుంచి మాట్లాడినటువంటి పరిస్థితి. ట్రంప్ ల్యాండ్ కావాలని చెప్పి వాళ్ళు మాట్లాడటము. సో ముక్కలు చేయాలి అనేటువంటి ఆలోచన డెఫినెట్గా వాళ్ళకు ఉన్నది. భారత్ని ముక్కలు చేయాలి అనేటువంటి కాన్స్పిరసీ కొన్ని డెకేడ్స్గా జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇది ఒక బ్రహ్మాస్త్రంలాగా ఈ అమిత్ షా గారు, మోదీ గారు, మన కేంద్ర ప్రభుత్వం ఈ FCRA బిల్ ఏదైతే అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చిందో అప్పటి నుంచి కూడా వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. దీన్ని ఆపడం కోసం అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు, శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అప్పట్లో మీకు గుర్తునే ఉంటుంది, సెర్గియో గోర్ కోల్కతాకు రావడం కానీ, మార్కో రూబియో కోల్కతా ఆ మిషనరీ ఫౌండేషన్కి, మదర్ తెరీసా ఫౌండేషన్కి వెళ్ళడం కానీ, ఈ ప్రయత్నాలన్నీ కూడా బాహ్య ప్రపంచానికి చెప్పేటువంటి కారణాలు ఒకటైతే వాళ్ళ అసలైనటువంటి ప్రయత్నం మాత్రం ఈ బిల్లును అడ్డుకోవడమే అనేది చాలామంది తలపండినటువంటి సీనియర్ పాత్రికేయులు కూడా చెబుతున్నటువంటి మాట. కాబట్టి ఈ విషయంలో ఏం చెయ్యాలి, దీనికి సంబంధించి కూడా ఈ CCS మీటింగ్లో కీలకంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. మరి దీంతో పాటు FCRAతో పాటు మరికొన్ని కీలకమైనటువంటి బిల్లులు కూడా ఈ ఆగస్టు 13వ తారీఖు వరకు జరగబోయేటువంటి పార్లమెంటు సమావేశాల్లో, అది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉంటుందా, అదే జమిలీ ఎలక్షన్కి సంబంధించి అది ఉండవచ్చు. ఇప్పటికే వందే మాత్రం బిల్లు 2 సభల్లో కూడా పాస్ అయిపోయింది. మరికొన్ని బిల్లులు కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. వీటిని ఏ విధంగా అడ్డుకోవాలని చెప్పి ప్రతిపక్షాల దగ్గర కూడా ఇప్పటికే ఒక మ్యాప్ ఉంటుంది. వాళ్ళ ఎయిమ్ అంతా ఒకటే ఉంటుంది, ఏంటంటే చర్చ జరగకూడదు, బిల్లులు పాస్ కాకూడదు, దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయి. మరి దీనికి ప్రభుత్వం దగ్గర కూడా ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి కదా. ఏ బిల్లు వచ్చినప్పుడు నెంబర్స్ ఏంటి, ఎంతమంది మన వైపు వచ్చే వాళ్ళు ఉన్నారు, ఏ బిల్లు ఇప్పుడు ప్రవేశపెట్టాలి, ఏ బిల్లు నెక్స్ట్ సెషన్స్ వరకు ఉంచాలి. పర్టికులర్గా FCRA విషయంలో మరి ప్రవేశపెడతారా, ఒక అడుగు వెనక్కి వేసి తర్వాత చూసుకుందాం. ఇప్పుడు అంతా పరిస్థితి అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది కాబట్టి ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు పొలిటికల్ స్కోరింగ్ కోసం, పొలిటికల్ మైలేజ్ కోసం కుట్ర చేస్తున్నాయి. కొన్ని పార్టీలు విదేశాల నుంచి కూడా చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తోంది. ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు కూడా ఉన్నాయి. అందుకనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా ఆ హెచ్చరికలు, IB ఇచ్చినటువంటి ఇన్పుట్సే కారణం అని తెలుస్తోంది. లేకపోతే అల్లకల్లోలం సృష్టించేవారు. పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడము, రైళ్లను, బస్సులను టార్గెట్ చేయడము, యువతను మరింత రెచ్చగొట్టే వాళ్ళని ఆత్మాహుతి బలిదానాలు తీసుకునేటట్టుగా చేయడము, ఇలాంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి బ్యాక్గ్రౌండ్లో అని చెప్పి ప్రభుత్వం గ్రహించింది. కాబట్టే ఒక అడుగు వెనక్కి తగ్గింది. కాబట్టి ఇన్ని పరిస్థితుల మధ్య ఈ CCS మీటింగ్ చాలా చాలా కీలకమైనటువంటి మీటింగ్. ఎజెండా ఏంటి, ఏం జరుగుతుందనే విషయాన్ని ప్రభుత్వం ఇవన్నీ కూడా సీక్రెట్గా, కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి కాబట్టి బయటకు చెప్పలేదు. బట్ డెఫినెట్గా సోమవారం నుంచి కూడా మనము ఈ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది, పర్టికులర్గా ముగ్గురు ఈ త్రిమూర్తులు ఎవరైతే నేను చెప్పాను, ఒకటి జయశంకర్ గారు డిప్లొమాటిక్గా హ్యాండిల్ చేయాల్సినటువంటి విషయాలు, విదేశాలతో చెప్పాల్సినటువంటి విషయాలు వాళ్ళతో డీల్ చేయడము, ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి హోంమంత్రి అమిత్ షా గారు పర్టికులర్గా వీళ్ళని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ బొద్దింకలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క ప్రతి మూమెంట్ని కూడా ఒక టీం అబ్జర్వ్ చేస్తోంది. వాళ్ళకు వస్తున్నటువంటి ఫండింగ్ కానీ, వాళ్ళ యాక్టివిటీస్ కానీ, ఇదంతా కూడా సౌరవ్ దాస్ కానీ చాలామంది ఉన్నారు, ఒకరిద్దరుగా చాలామంది ఉన్నారు. నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా డేటా ఇదంతా కూడా జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి అమిత్ షా గారు యుద్ధ ప్రాతిపదికన ఒక వార్ రూమ్లో కూర్చొని మొత్తం పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా బ్రాడర్ పిక్చర్లో చూసుకుంటే అజిత్ దోవల్ గారు కూడా పార్లమెంట్లోకి రావడము, నేషనల్ సెక్యూరిటీ విషయంలో ఇలాంటి పరిస్థితులు గతంలో ఎన్నో హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చారు. స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చారు. ఎలాగైనా సరే ప్రభుత్వం చేయాలనుకున్నది చేసి తీరుతుంది అనేటువంటి ఒక సంకల్పాన్ని, ఒక ఓత్ తీసుకున్నట్టుగా కనబడుతుంది. దీంతో పాటు వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద కూడా కొంత చర్చ జరిగింది. అక్కడ యుద్ధం కొంత తీవ్రతరం అవుతుంది. అక్కడ ఇది మరింత కంటిన్యూ అయితే ఇక్కడ ఆయిల్ ధరలు పెరగడము, వాటికి ఏ విధంగా సంసిద్ధంగా ఉండాలి, మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ, ఎనర్జీ సెక్యూరిటీ, వీటి మీద కూడా కొంత చర్చ జరిగిందని చెప్తున్నారు. ఇలాంటి అన్ని అంశాల మీద కూడా చర్చ జరిగింది. పర్టికులర్గా
గత 30-40 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలపైన చాలా సీరియస్గా యాక్షన్ ఉండబోతోంది. తుఫానుకు ముందు వచ్చేటువంటి ప్రశాంతతలాగా చాలామంది అంటున్నారు, అమిత్ షా గారు మౌనంగా ఉన్నారు, అజిత్ దోవల్ గారు ఏమీ చేయట్లేదా అని చెప్పి చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. బట్ బ్యాక్ ఎండ్లో జరిగేది జరుగుతూ ఉంది. అది త్వరలో రాబోయే రోజుల్లో మనం చూస్తాం. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను, మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.